బైబిల్లో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో 25 నుండి మనం చదివితే కుటుంబ వ్యవస్థను గురించి అక్కడ రాస్తూ ఉన్నాడు కదా. భర్తలకు ఆజ్ఞాపిస్తున్నాడు, మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి అంటున్నాడు. టోటల్గా కుటుంబాలు ఫలించాలి, గుడారాలు దీవించబడాలి, బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి అంటే ప్రియులారా కుటుంబ వ్యవస్థలో ఏమి అవసరమై ఉన్నదంటే ప్రేమానురాగాలు కావాలి. భర్త భార్యని ప్రేమియాలి, భార్య ప్రియులారా భర్తకి లోబడి ఉండాలి. అప్పుడు వారి పిల్లలు ప్రియులారా ఫలిస్తారు, ఆశీర్వదింపబడతారు. కుటుంబ వ్యవస్థలో ఫలింపు లేకపోవటానికి గల కారణం ఏమై ఉన్నదంటే ప్రేమ లేకపోవటం, త్యాగం లేకపోవటం, తల్లిదండ్రులు యొక్క త్యాగాన్ని బిడ్డలు గుర్తించలేకపోవటం, బిడ్డల యొక్క పరిస్థితి ప్రభావాలు త్యాగాలను తల్లిదండ్రులు కూడా గుర్తించలేకపోవటం. పౌలు గారు అంటాడు, ఫలించాలి, అభివృద్ధి పొందాలి అంటే ఒకే మాట అంటాడు కదా, మీరు ఒకరినొకరు ప్రేమియండి, ఒకరికొకరు లోబడి ఉండమంటాడు. అయితే ఇది ఎప్పటి వరకు ఉండాలంటే యేసు ప్రభు వారు మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి ప్రియులారా ఆయన త్యాగం చేశారు. ఒకరికొకరు మనం త్యాగం చేసుకునేవారుగా ఉండాలి కానీ కొట్టుకునేవారుగా, గొడవలు పడేవారుగా ఉండకూడదు. అరణ్య మార్గంలో 2 జింకలు ఉన్నాయి, ఒక ఆడది మరొకటి మొగ. ఇవి 2 అరణ్య యాత్రలు తిరుగుతున్నప్పుడు తాగటానికి దోసుడు నీళ్లు కొడలేవి. 2 నీళ్లను వెతుక్కుంటూ దుప్పులు 2 ప్రియులారా అరణ్య ప్రయాణం చేసింది. అరణ్యములు ఎక్కడికి వెళ్ళినా కానీ నీరు వాటికి దొరకలేదు, కనపడలేదు. అయితే చాలా సుదూర ప్రాంతంలో దోసుడు నీళ్లు ఒక గుక్కకు మాత్రం వస్తాయి. ఇవి 2 చూసి పరిగెత్తుకుంటూ 2 అక్కడికి వెళ్ళిని. ఆ నీళ్లు చూసి వెంటనే తాగలేదు కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంది. మగజింక అంటుంది ఆడజింకను తాగమని, ఆడజింక అంటుంది మగజింకను తాగమని. ఈ 2 మాట్లాడుకొని ఇద్దరం ఒక్కసారి తాగుదామని ఆ 2 జింకలు, ఆడ మగ జింకలు ఆ దోసుడి నీళ్లలో గుంటలో ఆ నోరు పెట్టిన 2 ఎంతసేపటికి నీళ్లు అయిపోవట్లేదు. కొద్దిసేపటికి ఎండకి ఆ 2 జింకలు పడి చనిపోయినాయి. కారణం ఏంటంటే మగజింక దాగిద్దని ఆడజింక, ఆడజింక దాగిద్దని మగజింక. ప్రియులారా ఒకటికొకటి త్యాగం చేసుకుంది. ఇదే ప్రేమ. తల్లిదండ్రులు బిడ్డల కొరకు, బిడ్డలు తల్లిదండ్రుల కొరకు ప్రియులారా త్యాగం చేసేవారుగా ఉండాలి. అవతల త్యాగం చేస్తున్నారా లేదా ఆధ్యాత్మికమైన అర్థములో మనం కొనసాగే వారంగా ఉండాలి. ఈరోజు దేవుని వాక్యముల నుండి మనము ధ్యానిస్తున్న పరమార్థమైన మాట ఏమై ఉన్నదంటే మనము ఒకరికొకరు ప్రేమించుకొని ఒకరికొకరు మనము లోబడాలి.